అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మీ డివిజన్‌ని అభివృద్ధి చేసుకున్నారు మీరు? అదే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక 70-80 క్రోర్స్ వరకు మాత్రం చేశాం. ఒక మీకు 70-80 కోట్లు. 80. సో ఓకే. మీకు ఇందాక మెన్షన్ చేసినట్టు 30 కాలేజ్, 3-4 క్రోర్స్ ఫంక్షన్ హాల్ అండ్ హాస్పిటల్ 13 క్రోర్స్ మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ మిగతా అంతా కమ్యూనిటీ హాల్స్ అండ్ రోడ్స్. సో మీరెంత దోచుకున్నారు? ఎంత కూడబెట్టుకున్నారు మరి? ఒకసారి క్లారిటీ తీసుకోండి ఎంత దోచుకున్నాం ఏంటి అని ఓకే. చెప్పేసి. అంటే మీ గ్రౌండ్లో వస్తే తెలుస్తుంది. ఓకే. కాంట్రాక్టర్లకి బిల్లులు రాక ఇబ్బంది పడి ఉల్టా మేమే పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బిల్లులు ఇప్పించిన పరిస్థితి. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకునేది ఏముంటుంది? కానీ మీకు మాత్రం ఒక బాధ ఉంది. అంటే ఎక్కువ మనం సంపాదించుకోలేదే, అంటే వేరే కార్పొరేటర్లు సంపాదించుకున్నారు అని చెప్పి. ఇంతకు ముందుకు మీరు మాట్లాడుకుంటేనే ఒక మాట అన్నారు. మా ఏరియాలో షాపింగ్ మాల్ లేవు, మా దగ్గర కమర్షియల్ బిల్డింగ్స్ లేవు అని చెప్పి. అవన్నీ ఉంటే సంపాదించుకుంటుండే. మీరు సంపాదన గురించి కాదు, ఓకే. ఎవరి ఆలోచన అయినా కూడా దాని మీద ఉండదు. అందరు అట్లనే ఉంటారని మీరు కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏమన్నారు? మా దగ్గర 60 గజాల ఇల్లు, 100 గజాల ఇల్లు, 120 గజాల ఇల్లే ఉంటాయి, కమర్షియల్ గా లేవు అన్నారు. అది ఎందుకన్నా ఇప్పుడు అట్లాంటివి వస్తే మా ఊళ్ళకి భూములు పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు కమర్షియల్ బిట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అక్కడ షాపింగ్ మాల్సే వచ్చినా లేదంటే ఏదైనా పెద్ద పెద్ద మాల్సే వచ్చినాయి అనుకోండి, అక్కడ ఏమంటారు పబ్లిక్ ఏమంటారు కమర్షియల్ ప్లేసెస్లో మీకు రెవెన్యూ వస్తూ ఉంటుంది. ప్లస్ ఆ చుట్టుపక్కల భూముల రేటులు పెరిగి మా వాళ్ళకి లాభం జరుగుతుందన్న అదే ఇది తప్ప మాకేదో సంపాదించుకోవాల్సిన ఇంటెన్షన్ లేదు. నాకు సంతోషంగా ఉన్నా, దేవుడు ఇచ్చిన దాంట్లో నేను హ్యాపీగా ఉన్నా. 2016లో అంటే హేమ గారు గెలిచినప్పుడు ఒకలాగుంది, సో ఇప్పుడు ఆమె రేంజ్ పెరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం? నా రేంజ్ ఒకటే. నేను అప్పటికైనా ఇప్పటికైనా మా వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏంది నువ్వు ఇంకా అట్లనే ఉన్నావు అని అన్నారు. అది ఫిజికల్ అపీరియన్స్ అయినా, ఫిజికల్ అన్నారు వాళ్ళు అంతే, ఫిజికల్ అపీరియన్స్ అయినా ఫైనాన్షియల్ అపీరియన్స్ అయినా నేను ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పిన. మీరు అన్నట్టు ఎన్ని కోట్లు ఎన్కేసుకున్నావు అని అంటే కోట్ల మంది ప్రజల అభిమానాన్ని ప్రేమని సంపాదించుకున్నాను, కోట్లు సంపాదించుకున్నాను. సో ప్రతి ఒక్క నాయకులు ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లనే అబద్ధాలు ఆడుతూ ఉంటారు నాకు తెలిసి. అదే నేను ఎఫిడేవిట్ ఇస్తా కదా, నా ఎలక్షన్ ఎఫిడేవిట్ లో ఏమి ఇచ్చినానో నాకు ఎంత ఉందో క్లియర్ గా మీరు చూసుకోవచ్చు. అంతెందుకు అంతా మీకు డౌట్ ఉంటే ఏసీపీని పంపిస్తారో ట్యాక్స్లను పంపించండి, క్లారిటీ తీసి వాళ్ళే చెప్తారు కదా మాకు ఎన్ని ఉన్నాయి ఏంటిదో అని. అంటే అపోహ పడ్డారు వాస్తవానికి చాలా మంది. ఎందుకంటే కార్పొరేటర్ అన్నా పొలిటికల్ లీడర్ అన్నా కూడా అందరికి ఒక భావన అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఏముంది వాళ్ళకేం తక్కువ, వాళ్ళు సంపాదించుకుంటారు అని. మేము సంపాదన మీద ఆశతో రాలేదు. ఖచ్చితంగా మేము ఒక కింది నుంచి వచ్చినాం కాబట్టి ఆ బాధలు తెలుసు. ఒక్కటి ఏంటంటే ఒకరిని ఇబ్బంది పట్టో ఒకరిని ఇది చేసే తీసుకొని వచ్చే రూపాయి మన ఒంటికి పడదు. సో అది ఎప్పుడు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ అట్లాంటి జోలికి వెళ్ళారు, అట్లనే నేను కూడా.